రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడలో తెలంగాణ ప్రభుత్వం 2284 కోట్ల రూపాయలు వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ పండ్ల మార్కెట్ మరియు ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభకు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి, కమిటీ డైరెక్టర్లు బాటసింగారం రైతు సేవా సహకార సంఘం చైర్మన్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి, టీపీసీసీ సెక్రటరీ కొత్త కురుమ శివకుమార్, మంగమ్మ దంపతులు, టీపీసీసీ సభ్యులు కాకుమాను సునీల్, కాంగ్రెస్ నాయకులు వంగేటి గోపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ శ్రీనివాస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ब्रह्मा तस्मै श्री गुरवे नमः। तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये। दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे चतुष्पदे। ओम తెలంగాణ రైతాంగానికి ఈ జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం పండ్ల మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఐటీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, కూర్చోండి, ముందు కూర్చోండి.
ఈనాడు కోహెడా ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ను భూమి పూజ చేసే కార్యక్రమానికి మన అందరి ప్రియతమ నాయకుడు 10 సంవత్సరాలు పాపాల పుట్టను పారగొట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్న గౌరవనీయులు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు గౌరవనీయులు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, మన అందరికీ అందుబాటులో ఉండే మన ఇన్ఛార్జ్ మంత్రి సోదరులు శ్రీధర్ బాబు గారు, పెద్దలు గౌరవనీయులు, మన పక్కకే మరొక ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ను మన పక్కకే నిర్మిస్తున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వేదిక మీదున్న పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ నడిబొడ్డున ఈ కోహెడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వచ్చింది అంటే అది కేవలం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వల్లనే ఇది వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ 179 ఎకరాలు ఇస్తే అందులో ఒక్క రోజు కూడా పని చేయకుండా ఎవరో మాట్లాడతారు, రేపొచ్చి కాంగ్రెసే మాట్లాడుతుందని వాళ్ళు ఆ రోజు తడకలతోని ఒక షెడ్లు వేస్తే ఆ షెడ్లు కూలిపోతే ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి గారు దాదాపు 100 మంది వాళ్ళు అవస్థలో దెబ్బలు దాకి అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉంటే పలకరియనటువంటి దుర్మార్గులు ఈరోజు ఇక్కడ ఉన్న మార్కెట్ గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చి మీరు కట్టిన తడకలు, మీరు వేసిన షెడ్లు ప్రభుత్వానికి నష్టం చేయడమే కాకుండా పేద ప్రజల ప్రాణాలు తీయడానికి వేసిందని చెప్పి ఆ రోజే చెప్పిండు. నేను వస్తున్నా, ఈ ప్రభుత్వం రాగానే బ్రహ్మాండమైన మార్కెట్ కడతా అని చాలా సందర్భాల్లో మాతోను కూడా లోపటికి కాదు హైవేకు ఉండాలని, ఈ హైవేకుంటే హైదరాబాద్ లో ఉండే కుటుంబాలు కూడా వచ్చి ఏది కావాలన్నా ఈ మార్కెట్ లో తీసుకుంటామని ఇక్కడికి 240 ఎకరాలు ఇక్కడ ఇచ్చి ఈ రోజు ఇంత పెద్ద మార్కెట్ కడుతున్నామనేటువంటి మాట మీ అందరికీ తెలియపరుస్తున్నా. 2300 కోట్ల రూపాయలతో ఈ రోజు మొదలు పెడితే ఇంకా ఎంతైనా పర్వాలేదు, నేను ఈ మార్కెట్ ను ఈ ప్రపంచానికి తెలిసే విధంగా, ఈ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తీర్చిదిద్దుతా అని చెప్పినటువంటి గొప్ప మనసున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియపరుస్తున్నా. ప్రజాపాలనలో భాగంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ ని ఈరోజు శంకుస్థాపన చేయడానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు
మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి చేసిన సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ నమస్కారం. అలాగే ఈ సాయం సంధ్య వేళ వాన పడుతున్న ముఖ్యమంత్రి గారిని చూడాలి, ముఖ్యమంత్రి గారు చెప్పే విషయాలు వినాలి అని వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా 2023 డిసెంబర్ 7 ప్రజాపాలన మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి నాకు తెలిసి గతంలో అటు ఫ్యూచర్ సిటీ కోసం కానీ, గతంలో ఇక్కడ గౌడదల కోసం, రక్షక్ బిట్ల కోసం కానీ ఎన్నో కార్యక్రమాలకు 2.5 సంవత్సరాల సమయంలోనే 119 నియోజకవర్గాలుంటే ఈ ఒక్క నియోజకవర్గానికి ఎన్నో కార్యక్రమాలకైనటువంటి హాజరైనటువంటి ముఖ్యమంత్రి గారి పనితనం గురించి మీరు ఆలోచించాలి. స్థానిక శాసనసభ్యులు మిత్రులు మల్రెడ్డి రంగారెడ్డి గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు అనుభవజ్ఞులు శ్రీధరబాబు గారికి, అదే రకంగా అనుభవజ్ఞులు సీనియర్ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈనాడు హైదరాబాద్ లో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఫ్రూట్ మార్కెట్ ని అత్యంత అధునాతన అంగులతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఇంతకు ముందే శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలోని 39 సబ్ రిజిస్టార్ ఆఫీసుల్ని 12 ఇంటిగ్రేటెడ్ సబ్ మరి రంగారెడ్డి పరిసరాల జిల్లాలకు సంబంధించిన మా రైతు సోదరులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమీకృత పండ్ల, అదేవిధంగా డైరీకి సంబంధించిన సమీకృత మార్కెట్ ని ఏర్పాటు చేయడానికి ఆషామాషిగా కాకుండా అధునాతనమైన అంగుళాలలో రైతుకు సంబంధించిన పంటని అంతర్జాతీయ స్థాయిలో ప్రతిబింబం చేసే ఒక కార్యక్రమం ఒక ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచించిన భాగంలో పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి వ్యవసాయ డిపార్ట్మెంట్ గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పూజ్యులు రేవంత్ రెడ్డి గారు, ఆయన చేతుల మీదుగా గత సంవత్సరాల కాలంగా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా, పిసిసి అధ్యక్షుడిగా ఏదైతే మాటిచ్చారో మీకు, ఆనాడు మార్చినటువంటి మార్కెట్లో మీరు పడేటటువంటి ఇబ్బందులు, మీకున్నటువంటి కష్టాలు, మీకున్నటువంటి నష్టాలను గమనించి, అన్నా దీన్ని జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో నా రైతాంగానికి మళ్ళీ ఆ కష్టం రాకుండా నాకు ఈ మార్కెట్ నిర్మాణం జరగాలి. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేసి ప్రపంచ 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరు కాంగ్రెస్ వీడు భూమి నవానైతాడు వీరస. అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈనాడు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రిత్వ శాఖలో కోహెడా ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు, మీ అభిమాన నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు
మిత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారిని, రంగారెడ్డి జిల్లా రైతాంగం మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాదు నగరానికి ఎవరు వచ్చినా, ఏ జిల్లా నుంచి వచ్చినా, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా, ఏ దేశం నుంచి వచ్చినా వాళ్ళకు పాలు కావాలన్నా, పండ్లు కావాలన్నా, కూరగాయలు కావాలన్నా, చివరికి పాలకూర కొత్తిమీర కావాలన్నా, ఏది కావాలన్నా రంగారెడ్డి జిల్లా ప్రజలే, ఈ రైతులు కష్టపడి సూర్యుడు ఉదయించక ముందే ఇంటి దగ్గర పాలు, పండ్లు, పూలు, కూరగాయలు అన్ని కూడా ఈ జిల్లా రైతాంగం కష్టపడి పండించి ఇంటి దగ్గర ఇచ్చేవాళ్ళు. అవసరాలు పెరిగినాయి. వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి వచ్చి ఈనాడు ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1,34,00,000 జనాభా ఈనాడు నివసిస్తున్నారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇవాళ విస్తరించి హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరంగా మారింది. ఎంత వేగంగా అయితే నగరం అభివృద్ధి చెందిందో, ఎంత వేగంగా కృష్ణా గోదావరి జలాలు నగర దాహార్తిని